జీవుల మౌలిక ప్రమాణం ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. కణాన్ని మొదటిసారిగా కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరండి? రాబర్ట్ హుక్. ఏ వృక్షం అండి? ఓక్ వృక్షం. రాబర్ట్ హుక్ ఏ సంవత్సరంలో కణాన్ని కనుక్కున్నాండి? 1665. లాటిన్ భాషలో సెల్ అనగా అర్థం ఏంటి? చిన్న గది. మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియా వంటి సజీవ కణాలను చూసిన శాస్త్రవేత్త ఎవరు? యాంటోనీ వాన్ లివనాక్. కణంలో కేంద్రకాన్ని కనుక్కున్నది ఎవరండి? రాబర్ట్ బ్రౌన్. కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుక్కున్నారండి? 1831లో. వృక్షకణం చుట్టూ ఉండే అదనపు పొరను ఏమంటారు? కణకవచం. జంతు కణం వెలుపల ఉండే పొరను ఏమంటారండి? కొనత్వచం. కొనత్వచానికి కేంద్రకానికి మధ్య ఉండే జిగురు వంటి పదార్థం ఏంటిదండి? కణద్రవ్యం. కణత్వచానికి కేంద్రకానికి మధ్యలో ఉండే జిగురు వంటి పదార్థం కణద్రవ్యం. అమీబా ఏ రకమైన జీవి? ఏకకణ జీవి. మానవ శరీరంలో అతి పొడవైన కణం ఏదండి? నాడీ కణం. ఎంత ఉంటుంది? 90 to 100 సెంటీమీటర్. ప్రపంచంలో అతిపెద్ద కణం ఏదండి? వృషణపక్షి గుడ్డు. ఎంత ఉంటుందండి? 17 సెంటీమీటర్ ఇంటూ 18 సెంటీమీటర్. కణ పరిమాణాన్ని సాధారణంగా ఏ ప్రమాణంలో కొలుస్తారండి? మైక్రాన్లలో. మొట్టమొదటి సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేసింది ఎవరండి? జకారస్ జాన్సన్. అమీబా కదులుటకు ఉపయోగించే నిర్మాణాలు ఏంటి అండి? మిథ్య పదార్థాలు. వృక్ష కణాలను రంజనం చేయడానికి వాడే ఒకే ఒక రసాయనం ఏదండి? వృక్ష కణాలను రంజనం చేయడానికి వాడే ఒక రసాయనం ఏదండి? సాప్రానిన్. బుగ్గ కణాల్లోని కేంద్రకాన్ని చూడడానికి వాడే రంజనం ఏదండి? మిథిలిన్ బ్లూ. ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోర్రి. చెప్పు ఆకారంలో ఉండే ఏకకణ జీవి ఏదండి? పారామిషియం. స్లైడ్పై పదార్థం మారిపోకుండా ఉండడానికి ఏ ద్రవాన్ని వాడతారు? గ్లీజరిన్. రాబర్ట్ హుక్ బ్రెండు ముక్కను ఏ చెట్టు నుండి సేకరించారంటే ఓక్. కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచాన్ని చూపే పరికరం ఏదండి? సూక్ష్మదర్శిని. జీవుల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఏంటిదండి? కణం. కేవలం ఒకే కంటకం ఉన్న సూక్ష్మదర్శిని ఏమంటారండి? సాధారణ సూక్ష్మదర్శిని. కణంలో దట్టమైన చుక్కలా ఉండే నిర్మాణం ఏదండి? కేంద్రకం. మానవుని ఏ కణాలలో కేంద్రకం ఉండదు? పరిణితి చెందిన ఎర్ర రక్త కణాలు. 1 మిల్లీమీటర్ ఎన్ని మైక్రాన్లకు సమానం అండి? 1000 మైక్రాన్లు. ఆకులు వాయు మార్పిడి దేని ద్వారా చేస్తాయి? పత్రరంధ్రాలు. కణద్రవ్యంలో చిన్న త్వచ నిర్మిత నిర్మాణాలను ఏమంటారండి? కణాంగాలు. కణం ఆవిష్కరణ తర్వాత కేంద్రకాన్ని కనుక్కోవడానికి ఎన్నేళ్ళు పట్టిందండి? 180 సంవత్సరాలు. అతి చిన్న బ్యాక్టీరియా కణం పరిమాణం ఎంత అండి? 0.1 నుండి 0.5 మైక్రాన్లు.